చూస్తే రాష్ట్ర భవిష్యత్ అంతా అభివృద్ధి అంటున్నారు, ఏమంటారు? ఏమండి ఇప్పుడు సూపర్ సిక్స్లు అంటున్నారు. సూపర్ సిక్స్లు ఏమి ఇస్తున్నారండి? ఏదో 2-3 ఇచ్చి ఆపేశారు. ఇంతవరకు అతాపత్రాలు లేదు. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి కూడా దాంట్లో కూడా కోతలు పెట్టారు. తర్వాత ఆడవాళ్ళకి 18,000 ఇస్తామన్నారు. ఆ 18,000 ఇంతవరకు లేదు. ఉచిత బస్సు పెట్టారు. మగవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు చాలా బాధపడుతున్నారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ సీట్లో కూర్చొని కూడా బలవంతం చేసి మగవాళ్ళని లేపేస్తున్నారు. అది చాలా అన్యాయం. అది పదే రాష్ట్ర నాయకులు కూడా పదే పర్యటనలకు వెళ్తున్నారు. గోప్యంగా ప్రోటోకాల్ మించి కూడా పర్యటనలు చేస్తున్నారని మాజీ నాయకులు అంటున్నారు. ఈ విదేశీ పర్యటనలు అన్నీ కూడా చెప్పేళ్తే బాగుంటుంది అంటారా అంటున్నారు. ఏమండి ఇప్పుడు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఇదివరకు ప్రభుత్వం కూడా చేశారు. కానీ ప్రయోజనం ఏముందండి? అభివృద్ధి అన్నారు. ఏం అభివృద్ధి చేశారండి ఈ రోజుల్లో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొంత అభివృద్ధి చేశారు, కాదంటలేదు. కానీ ఇస్తానన్న పథకాలు అమలు పరిస్తే బాగుంటుంది. కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పెడతారు ఉచిత బస్సు పెట్టినాక. ఒక అంశం బాగా కూడా కలవరపరుస్తుంది సార్. ఏదైతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు లండన్ టూర్ సీక్రెట్గా జరిగింది. యువ నాయకుడికి పట్టాభిషేకం నిమిత్తం కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. కేడర్లో కానివ్వండి, సొంత ఇంట్లోనే ప్రెషర్ ఎక్కువ ఉంది. లోకేష్ గారిని సీఎం చేయాలంటారు, ఏమంటారు ఆయన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు మిత్రపక్షాలు ఏముంటున్నాయంటే ఇప్పుడు ఉన్న పెట్టుబడిని తీసుకెళ్ళి అక్కడ దాచుకుంటూ వెళ్ళారంటున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ గారికి సీఎం చేయాలంటున్నారు. లోకేష్ గారిని సీఎం చేయాలంటే మిత్రపక్షాలు కూడా పప్పు శుద్ధ వాడేం చేస్తాడు అంటున్నారు. కానీ ఇంకా అనుభవం రావాలి. అనుభవం రావాలి. చంద్రబాబు నాయుడు అంతా నాలెడ్జ్ ఈయనకి లేదు. కానీ చాలామంది నాలెడ్జ్ ఉందని అంటున్నారు. కానీ అంత ఇప్పుడు టీవీలో చూస్తున్నాం, అంత కనబడట్లేదు. ఇప్పుడు ఇదే వార్త ప్లాట్ఫామ్ మీదకి వస్తే కనుక ఇటుపక్క నాయకులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి సమన్వయంగా 15,000 వెళ్తానన్నారు కాబట్టి ఒప్పుకుంటారంటారా? ఆయన బరిలో ఉంటారా? ఏమండి, ఆయన ఏం ఒప్పుకోడండి. ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారు, సూపర్ 6 పథకాలు మేము ఇళ్ళకి డబ్బులు కట్టాము. 35,000 కట్టాము. చంద్రబాబు నాయుడు సీఎం ఎదుర్కొండగా ఇంతవరకు దాని గురించి అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు జగన్ గారు సీఎం గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాకు డిక్కు ఇళ్ల మధ్య కేసులు పెట్టారు అని ఆపేశారంటున్నారు. కానీ ఎంతవరకు నిజం ఉండేది? ఇప్పుడు ఈయన వచ్చారు, 2 సంవత్సరాలు అయింది. ఏదండి 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇళ్ళు ఎక్కడ ఇచ్చారు సార్? ఇళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సదుపాయాలు లేవు, నీళ్లు లేదు, కరెంటు లేదు, డ్రైనేజ్ లేదు, వేస్ట్ వాటర్ పై సదుపాయం లేదు. నాకు వేమవరంలో నాకు ఇల్లు వచ్చింది, B33 C1 కింద వచ్చింది నాకు గ్రౌండ్ ఫ్లోర్. ఏదండి ఇంతవరకు గతాపత లేదు. ఏదంటే బ్యాంక్ లోన్ అన్నారు. బ్యాంక్ లోన్ కూడా సీఎం గారు సీఎం గారు బ్యాంక్ లోన్ ఇచ్చి రిటర్న్ తీసుకున్నారు. ప్రజల మీద భారం వేశారు. తర్వాత బ్యాంకు వాళ్ళు పదే మాకు ఫోన్లు చేసి నానా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఎంతవరకు సమాజం సార్? అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఒకళ్ళు చేసిన దాన్ని చేశారు. ఇప్పుడు మిగతా సీఎం అని ఇవ్వాలి కదా. ఆయన ఇవ్వలేదని ఈయన ఇవ్వలేదు. ఆయన పెట్టి ప్రజల్ని మబ్బు పెడితే రేపు రోజున ఓట్లు వేసేది ఎవరు సార్? అంటే ఏజ్ రీత్యా చూసుకున్నా ఎక్కువ అవుతుంది కాబట్టి యువ నాయకుల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఇటు బరిలో లోకేష్ గారు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు అనేది ఒక అపోహ. ఏంటండి ఇప్పుడు యువ నాయకులు లోకేష్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి ఆయన ఏమంటున్నారు? చాలామంది ఆయన ఏదేదో వాగేస్తున్నాడు, దాని అభివృద్ధి లేదు. ఆయన పిఠాపురంలో గెలిచాడు అంటున్నారు. పిఠాపురంలో ప్రత్యేకం అంటున్నారు. కానీ ఎంతవరకు సహజం సార్? కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్ట్ ఈయనకి ఇచ్చారు, బాగానే కాదంటలేదు. ఆయన సీఎం గారి ఇష్టం, అది ఈయనకి వచ్చుకోవచ్చు, కాదంటలేదు. కానీ ఈయన ఒక మాటకి చెప్పాల్సిన ఇంకొక మాట చెప్పేసి ప్రజలు ఇబ్బంది పాటు చేసి ప్రజలు చాలా ఈయన మీద అభిప్రాయాన్ని తొలగించుకుంటున్నారు. ఈయన తొలగించుకుంటున్నారు. అమరావతి అభివృద్ధి జరిగితే అంతా బాగానే ఉంటుంది. పని వాళ్ళకి మరి చేతి పని వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కొద్దిగా ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారు. జరుగుతుంది, బాగానే ఉంది. కానీ ప్రస్తుతానికి మరి పండగలకి ఇస్తాను చంద్రబాబు పవన్కి అయ్యేం కనపడలా. రెండవది ఈ ఆడవాళ్ళకి ఏదో 1,500 అన్నారు, అది సంవత్సరానికి అన్నారు. అవి కూడా ఏదైనా లైన్ అయితే జనాల్లో మంచి ఇంప్రూవ్ వస్తుంది, మన ప్రభుత్వానికి బాగుంటుంది. చంద్రబాబు గారు లండన్ పర్యటన సీక్రెట్ గా జరిగింది, దానిలో కొంచెం అంతరార్థం ఉంది. యువ నాయకుడు లోకేష్ గారికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు అంటారు, నిజమేనా? ఆయన సీఎం బరిలో పెడదాం అనుకుంటున్నారు, నిజమేనా? అది అనుకున్నారు కానీ మరి ఎంత మటుకు అనేది చెప్పలేము. అది అవుతానికి మరి ప్రస్తుతానికి అనేది మనకు అంత గట్టిగా తెలియదు. ఇప్పుడు వరకు జరిగిన వరకు బాగానే ఉంది. రోడ్ డెవలప్మెంట్ కానీ నీకేదైనా అభివృద్ధి ఆ పని మీదే కాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసు రీత్యా చూసుకున్నా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపలైనా ప్రకటన ఉంటుంది, లేకపోతే ఉగాది తర్వాత ఆలోచిస్తున్నాం అన్నట్టుగా ఒక అపోహలు వినపడుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సొంత కేడర్ నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా అంటున్నారు, ఏమంటారు?
దానికి ఉంది లోకేష్ మీద మంచి అభిప్రాయం ఉంది జనాలకి. కాకపోతే అది ఎప్పుడనేది ఏంటి అనేది ఉగాది అది ఈ సంవత్సరం కూడా అయిపోతుందా దాన్ని బట్టి చేస్తారనేది తర్వాత విషయం. వ్యక్తిగత పర్యటనలు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని మాజీ ఓడిపోయిన నాయకులు అంటున్నారు. చాలా వరకు పర్యటనలు గోప్యంగానే ఉంటాయి కాబట్టి చెప్పాలంటారు. అది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర డెవలప్ దీనివల్ల అక్కడ వాళ్ళతో మాట్లాడి విచారానికి నిధులు కావాలన్నా వాళ్ళు మనకి డెవలప్ చేయడానికి వాళ్ళని పెట్టుకోవడానికి అభివృద్ధి గురించే పెట్టుబడి పెట్టమంటున్నాడు కదా, అదే దాని మీద కాంక్ష జరుగుతుంది ఎక్కువగా. ఎలా ఉంటుందంటారు అంటే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక మాటలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇద్దరు సమన్వయంతో ముందుకెళ్ళొచ్చు అంటారా? ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు చేసేది కూడా బాగానే ఉంది, ఇద్దరు అభిప్రాయంతోనే ముందుకు జరుగుద్ది. లోకేష్ గారు అనేది ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు, వీళ్ళిద్దరు అభిప్రాయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి అవకాశం ఉంది. కోస్టం ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మనకు అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికి అభివృద్ధి గురించి చంద్రబాబు చేసే అవకాశాన్ని బట్టి మన రాష్ట్రం తొందరగానే అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు జనాలు. సార్ ఒక మాటలో మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఫిబ్రవరి 1 నుంచి కూడా బస్సు యాత్రలు అంటున్నారు. మరొకసారి నియోజకవర్గాల పర్యటనతో ఎవరైతే ఓడిపోయి ఖాళీగా డల్గా ఉన్నారో తెలియదు సార్, చాలా ఇంతవరకు